హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఉద్యోగుల భేటీ, కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆ విషయానికొచ్చినట్లయితే గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు నేడు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవాలని ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని గొల్లపూర్లో ఏఐటీయూ కార్యాలయంలో జరిగినటువంటి సచివాలయ ఉద్యోగుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు సంక్షేమాన్ని విస్మరించడం తగదని ఆయన హితవు పలికారు. రవీంద్రనాథ్ గారి ప్రధాన డిమాండ్లు ఉద్యోగుల గొంతుక. ఈ సందర్భంగా ఆర్. రవీంద్రనాథ్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పలు కీలక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సమగ్ర సౌకర్యాల కల్పన. సచివాలయాల్లో సుమారు 21 విభిన్న విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సేవలకు తగిన గుర్తింపు, సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా అత్యవసరమైన మెడికల్ అలవెన్స్‌లు, ఇతర వేతన సంబంధిత భత్యాలను తక్షణమే మంజూరు చేసి వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ భత్యాలు ఉండాలని ఆయన సూచించారు. ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలపై నిర్లక్ష్యం వద్దు. ఎనర్జీ అసిస్టెంట్స్ ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యల గురించి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం విచారకరమని రవీంద్రనాథ్ అన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించి వారిలో నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించాలని కోరారు. పారదర్శక బదిలీల విధానం. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పెట్టాలి. ఇది ఉద్యోగులలో సంతృప్తిని పెంచడమే కాకుండా అనవసరమైన పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కౌన్సిలింగ్ పద్ధతిలో ఉద్యోగుల ప్రాధాన్యతకు అనుగుణంగా బదిలీలు జరగాలని సూచించారు. విద్యుత్ శాఖ లైన్మెన్లకు న్యాయం. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న లైన్మెన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఉద్యోగులకు పాత సర్వీస్ నిబంధనలనే అమలు చేయాలి. వారికి సకాలంలో పదోన్నతులు కల్పించి వారి వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఐక్యతే మహాబలం. సమస్యల పరిష్కారానికి మార్గం. సమస్యలు ఎన్నున్నప్పటికీ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి సంఘటితంగా పోరాడితేనే వాటి సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని రవీంద్రనాథ్ నొక్కి చెప్పారు. వారి హక్కుల సాధన కోసం మీరంతా ఒక తాటిపై నిలవాలి. ఐక్యతతో కూడిన పోరాటాలకు ప్రభుత్వం తప్పక తలొగ్గుతుంది అని ఆయన ఉద్యోగులకు ఉద్బోధించారు. సంఘం అండగా ఉంటుందని, న్యాయమైన డిమాండ్ల సాధనలో రాజీ లేని పోరాటం చేస్తుందని కూడా హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న ఇతర నాయకులు. ఈ సమావేశంలో ఏఐటీయూ నాయకులు సుధీర్ బాబు, కుమార్, శ్రీనివాసులు తదితరులు కూడా పాల్గొన్నారు. వారు సచివాలయ ఉద్యోగుల క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను రవీంద్రనాథ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల పనిభారం, మౌలిక సదుపాయాల కొరత, ఉన్నతాధికారుల నుండి ఎదురవుతున్న ఒత్తిళ్లు వంటి అంశంపై చర్చించారు. ఈ సమస్యలన్నిటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని, తద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందేలాగా చూడాలని ఏఐటీయూ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో తమ నిరసన అనేది మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని కూడా ఈ మేరకు హెచ్చరించింది. సచివాలయ ఉద్యోగుల ఆవేదన తక్షణ పరిష్కారానికి ఏఐటీయూసీ డిమాండ్. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు. సమస్యల సుడిగుండంలో ఉద్యోగులు అనైతే ఈ వార్త రావడం జరిగింది.